దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున కూడా మరి నన్ను మనందరినీ కూడా దేవుడు సజీవుల గుంపులో ఉంచి మరొక దినం మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని పశ్చాత్తాప హృదయముతో మరి దేవుని యొద్దకు వచ్చి ఆయన ద్వారా పాపక్షమాపణను పొందుకొని ఆయనను వివాహం చేసుకునేటటువంటి సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి మహాభాగ్యాన్ని ఆయన మనకు కలిగచేస్తున్నాడు. అందును బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క వర్తమానాలు మరి మనందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఆశీర్వాదకరం దీవెనకరం అనేటటువంటిది ఈ లోకంలో జీవితాన్ని ముగించిన తర్వాత కూడా కొనసాగబడేటటువంటి దాన్నే ఆశీర్వాదము దీవెన అని అంటారు. సో ఆ విధమైనటువంటి ఆత్మరక్షణ కార్యం ఈ వర్తమానాల ద్వారా జరగాలని పరిశుద్ధాత్ముడు సంకల్పించి ఉన్నాడు. మరి పౌలు సెలవిచ్చిన విధంగా నేను ఉచితముగా పొందుకున్నాను, నేను ఉచితముగానే ఇస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించటం అనేటటువంటిది ఉచితముగా చేయవలెను, దానికి ఇంత అని డిమాండ్ చేయాలి అనేటటువంటిది లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా మళ్ళీ అదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి ఆ యొక్క సేవా పరిచయంలో పంపిస్తూ ఉన్నప్పుడు మీరెవరు కూడా జూనె పట్టుకొని వెళ్ళకూడదు, 2 జోళ్ళు 2 చెప్పులు పెట్టుకొని మీరు వెళ్ళకూడదు అనేటటువంటి విధంగా ఆయన చెప్పాడు. మీరు వెళ్ళినప్పుడు అక్కడి నుండే మళ్ళీ ఇంకొక చోటికి పంపించడానికి దేవుడే ప్రేరేపణ కలిగచేస్తాడు అనేటటువంటి విషయాలను కూడా మనకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇది అడిగి తీసుకొని దాని ద్వారా సువార్త ప్రకటించడం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈ సమయంలో మనం 2 దినములు ధ్యానించినటువంటి మొదటి దినం చిగురు గురించి ధ్యానిస్తూ ఆ చిగురు ఏం చేస్తాడు, ఎలా అనుసరిస్తాడు, దేన్ని జరిగిస్తాడు అనేటటువంటిది చూసి 2వ దినమున ఆ చిగురు అన్నటువంటి ఆ యేసు ఆలయమును కూడా కడతాడు. దేవుని కొరకు ఒక ఆలయాన్ని కడతాడు. ఆ ఆలయం భూమి మీద కాదు, భూమిలో నుండి దేవుడు చేసినటువంటి మానవులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చటమే, పాపము జోలికి పోకుండా బ్రతకటమే దేవుని యొక్క ఆలయములుగా కట్టబడ్డట్టు అని మరి నిన్న దినమును మనం విన్నాం. ఈ రోజున మనము బూడిద గురించి, యాష్ గురించి కొన్ని విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తాం. ఈ బూడిద నేటి దినాలలో ఇది అవసరమా, బూడిద బుధవారము అనేటటువంటిది ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా కొన్ని సంఘాలు జరిగిస్తూ ఉన్నారు. వారిని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఈ బూడిదకు ప్రతిగా పూదండనిస్తాను అని చెప్పాడు. సో ఆ విషయాలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. దానికి ముందుగా మనము ఓ పాట పాడుతూ మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవ, ఈ దినమున కూడా తండ్రి ప్రభువా, మరి నీ యొక్క వాక్యమును ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిచ్చి ఉన్నావు. ఈ సమయంలో నీ వాక్య ధ్యానాంశములోనికి మేము ప్రవేశిస్తూ ఉంటుండగా ఆనందిస్తూ, ఆనందముతో బలవంతముగా కాక, సనువు కొనక, గుణం కొనక, ఉల్లాసముగా తండ్రి ప్రభువా వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని ఇచ్చినటువంటి వారికి తండ్రి ప్రభువా, వారు తమలో తాము సర్వ సమృద్ధి గల వారై ఉంటారు అని, వారిని నువ్వు ప్రేమిస్తానని నువ్వు సెలవిచ్చి ఉన్నావు తండ్రి ప్రభువా. ఆ విధంగా ఆనందిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మా జీవితాలు వాడిపోకుండా, వాడబారినటువంటి స్థితిలో ఉండకుండా తండ్రి ప్రభువా, ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె తండ్రి ప్రభువా మేమందరము కూడా ఉండులాగున్న తండ్రి ప్రభువా ఈ ధ్యానాంశంలో కొనసాగింప చేసుకుందామని యేసుక్రీస్తు నామములో తండ్రి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 91వ పాట మనము పాడుతూ వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపడతాం. జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా, జాలిగల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. నీవే దేవుడవు, సర్వశక్తుడవు,
నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే, నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలి గల దైవమా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే, గాయములచే స్వస్థపడితిమి. నీదు గాయములచే స్వస్థపడితిమి, నీదు గాయములచే స్వస్థపడితిమి. నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీవే దేవుడవు సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. అవి అనుదినము క్రొత్తగుండును, అవి అనుదినము క్రొత్తగుండును. జాలి గల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. జాలి గల దైవమా యేసయ్యా, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి పరిశుద్ధ గ్రంథంలో నుండి పాప పరిహారము కొరకు మోషే గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పశ్చాత్తాపము ఎలా దొరుకుతుంది, నాటు ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు ఏ విధంగా పశ్చాత్తాపము దొరుకుతుంది అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంటుంది కనుక అవన్నిటిని కూడా మనము ధ్యానించడం కాస్త తగ్గించి మనము చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, చిగురు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ధ్యానిస్తూ, మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు అని అంటే, నేను చిగురుగా ఈ లోకానికి వచ్చి ఒక పని నిమిత్తం నేను పంపబడ్డాను, ఆ పనిని నేను సంపూర్తి చేయటానికి వచ్చాను అని సెలవిస్తున్నాడు. సో ఆ యొక్క ప్రవచనమును మనం ధ్యానించడానికి ముందు అసలు ఈ బూడిద అనేటటువంటి ప్రసక్తి ఇజ్రాయేలీలకు మోషే గారి ద్వారా పరిచయం చేయబడింది. ఇది దేనికి పరిచయం చేయబడింది అని అంటే, పాపము చేసినటువంటి వ్యక్తులు ఆ పాపము పరిహరించబడటానికి,
ఆ పాపము దేవుడు వారిని క్షమించటానికి అనేటటువంటి ఉద్దేశంతో సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దీనిని అక్కడ వారికి పరిచయం చేయించాడు. నంబర్స్ చాప్టర్ 19. అయితే ఇది ఈ రోజున మనము కొనసాగించాలా అంటే కొనసాగించకూడదు. ఎందుకంటే అది కూడా మీకు తెలియజేస్తాను ఎందుకో. దానికి ముందు ఇది ఎందుకు ప్రారంభించబడింది అనేటటువంటిది కనుక మనం చూస్తే సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాను. ప్రతిదీ మీరు ఇలాగే చదివిస్తున్నారు. యెహోవా సెలవిచ్చాను. నిన్న అంతకు ముందు కూడా 2 రోజులు మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రవచనాలలో యెహోవా సెలవిచ్చాడు, యెహోవా ఆజ్ఞాపించాడు. ఇక్కడ కూడా యెహోవా సెలవిచ్చాడు. ఇది మోషే చేసింది కాదు, అహరోను చేసింది కాదు. యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆయన మాట ప్రకారంగా వీరు చేస్తున్నారు. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రపు యొక్క విధి ఏమనగా, ఇజ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలనని వారితో చెప్పుము. కాబట్టి వీరు ఎర్రని పెయ్యను అనగా ఎర్రని ఆవును తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఈ ఎర్రని ఆవుది ఎలా ఉండాలి అని అంటే అది మచ్చలేనిదై ఉండాలి, రోగము లేనిదై ఉండాలి, ఏ విధమైనటువంటి కలంకము లేనిదై ఉండాలి. దానిని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. కాబట్టి నేను అటు ఇటు 2 కలిపి చెప్తాను, పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటటువంటిది. ఈ ఎర్రని పెయ్య మచ్చలేనిది, కలంకము లేనిది, నిష్కలంకమైనటువంటిది ఎవరు క్రొత్త నిబంధనలో అంటే మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి చిగురు అన్నటువంటి యేసు మాత్రమే. అందుకే మొన్నగుడు నేను జ్ఞాపకం చేశాను, నాలో పాపం ఉన్నదని, నాలో దోషం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు. కాబట్టి ఆయనకు మచ్చ లేదు, కలంకం లేదు. నిన్న మన వాక్యం ధ్యానించిన విధంగా అతనికి కక్షలు లేవు, ఈర్ష్యలు లేవు, ద్వేషాలు లేవు, పగలు లేవు, అసూయలు లేవు. ఇవేవి కూడా లేనటువంటి వాడు ఇక్కడ ఎర్రని పెయ్య అని చెప్తున్నటువంటి ఈ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు నూతన నిబంధన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్నారు. దానికి కూడా ప్రవచనంతో చదివి వినిపిస్తాను, తొందర ఏం పడకండి. ముందు ఇక్కడ ఎర్రని పెయ్య, అక్కడ వారికి ఇజ్రాయేళ్లకు ఆనాడు ఇది తీసుకుని రమ్మన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు, దీన్ని ఏం చేయమన్నాడో కూడా చూడండి. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. సో ఇతనిని ఎవరి ఎదుటికి తీసుకురమ్మన్నాడు ఈ యొక్క ఎర్రని ఆవును అనంటే యాజకుని దగ్గరికి తీసుకుని రావాలి అని చెప్తున్నాడు. యాజకుని వద్దకు తీసుకుని వస్తే ఆ యాజకుని యొక్క సమక్షములో యాజకుని యొక్క సెలవు చొప్పున ఆ ఎర్రని పెయ్యను వధించాలి అని చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించినప్పుడు ఆ బంధించినటువంటి వారు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళుతున్నారు. సో ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు అక్కడి నుంచి అని అంటే గవర్నర్ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. సో ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి? అతని పేరు అన్న. ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అతడే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధం చేతనైనా వధించాలి అనగా చంపాలి అనేటటువంటి ఒక కుట్ర పన్నాడు. అంటే ఇక్కడ 19వ అధ్యాయములో చెప్పబడినటువంటి ఈ దృశ్యమంతా కూడా ఇక్కడ నూతన నిబంధనలో యేసు ద్వారా ఇది కొట్టివేయబడుతూ యేసు ద్వారా ఒక నూతనమైనటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించబడింది. ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రములో బలులు కొట్టివేయబడ్డాయి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు విధులు కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రంలో ఉన్న బలులు కొట్టివేయబడ్డాయి. ఒకేసారి యేసుక్రీస్తు ప్రభుల వారు బలైపోయాడు, వధించబడ్డాడు. ఇది గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి. వధింపవలను. యాజకుడైన ఎలియాజరు
దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలను, అంటే కాల్చవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణము నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వెయ్యవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడయుండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఎవరు అపవిత్రుడై ఉండును? ఎవరైతే ఏ యాజకుని స్థానములో అయితే ఉండి ఈ యొక్క ఎర్రని పెయ్యను లేదా ఎర్రని ఆవును వధించాడో ఆ వధించబడినటువంటి వ్యక్తి సాయంకాలం వరకు అపవిత్రుడవుతాడు. అతని అపవిత్రత పోవటానికి అతడు చేయవలసినటువంటి కొన్ని విషయాలు అక్కడ తెలియజేశాడు. ఆ తర్వాత పాలెములో వెలుపట మరియు పవిత్రుడైన ఒకడు, 9వ వచనంలో, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, భస్మము అంటే బూడిద, పోగు చేసి పాలెము వెలుపటను పవిత్ర స్థలమునందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇజ్రాయేలుల సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. పాపము చేసినటువంటి వ్యక్తి వచ్చి నేను పాపము చేశానండి అని యాజకుని యొక్క సమక్షములో ఒప్పుకొని ఆ పాపము దేవుని ద్వారా క్షమించబడటానికి ఈ పాప పరిహారము ఏంటి అంటే ఈ ఎర్రని పెయ్య. ఇది చెల్లిస్తే దీన్ని చంపి వధించి బలర్పించి దాన్ని దహించి ఆ వచ్చినటువంటి బూడిదను నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలో కలిపినటువంటి ఆ బూడిదను ఈ వ్యక్తికి తాగిస్తే ఆ తాగినటువంటి వ్యక్తి దేవుని చేత క్షమించబడినట్టుగా ఎంచబడేది ఆ దినాలలో. కానీ ఆ వ్యక్తి మరలా వెళ్ళి పాపం చేస్తున్నాడు. ఒకసారి పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, దానికి కావలసినటువంటి పాప పరిహారం చెల్లించాడు, మరలా వెళ్తున్నాడు, మరలా పాపం చేస్తున్నారు. ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతోంది. దేవునికి అసహ్యం పుట్టింది. నేను ఈ బూడిదకు సంబంధించినటువంటి పాప పరిహారార్థ బలిని నేను ఏర్పాటు చేసినందుకు నేను చింతిస్తున్నాను అని అనుకున్నాడు దేవుడు. అందుకే మీరు తర్వాత ఇజ్రాయేలుల విషయం మీరు చూడండి, అందరు ప్రవక్తల ద్వారా రాయించినప్పుడు వారిని నేను చంపాలనుకుంటున్నాను, వారు భ్రష్టులైపోయారు, వారు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు అని ప్రతి ఒక్కరి ద్వారా రాయించాడు. ఇర్మియా గారి ద్వారానైతే ఇంకా మహాభయంకరంగా రాయించాడు ప్రవచనాలు ఇజ్రాయేల్ గురించి. చూడండి అక్కడేమంటాడు, ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇజ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ధర్మశాస్త్రంలో. ఇది ఎవరికి కట్టడ అని మెన్షన్ చేస్తున్నాడంటే ఇది ఇజ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైనటువంటి కట్టడ, వారికి మాత్రమే. అలాగే మీరు సున్నతి అనేటటువంటిది అబ్రహాము గారి ద్వారా ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అది పురుషుని యొక్క గోప్యాంగ చర్మమును ముందు భాగాన్ని తొలగించుకునుట. మరి దానిని క్రైస్తవులు ఎందుకు చేయట్లేదు? మరి క్రైస్తవులు ఎందుకు ఆ యొక్క దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ కార్యమును ఎందుకు చేయటం లేదు? సున్నతి ఎందుకు చేయటం లేదు? సున్నతి ఎందుకు చేసుకోవటం లేదో అందుకే ఇది కూడా చేసుకోకూడదు. సున్నతి అక్కర లేనప్పుడు ఇది కూడా నీకు అక్కర లేదు.
ఇది అవసరం లేదు. ఎందుకంటే దీని ద్వారా ఇజ్రాయేలీలకు పాప క్షమాపణ రాలేదు. వారికి ఆ కట్టడ పెట్టాడు, ఆ విధి పెట్టాడు, ఇది చెయ్యండి అని దేవుడే చెప్పాడు. కానీ వారు పాపము చేస్తూనే ఉన్నారు. బలి అర్పిస్తున్నారు, ఆ బూడిదగా మారుస్తున్నారు, ఆ బూడిదను నీళ్ళలో కలుపుకొని త్రాగుతూనే ఉన్నారు, మరలా వెళ్ళి పాపం చేస్తూనే ఉన్నారు. కానీ వారికి పాప క్షమాపణ రాలేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దీనికి ప్రతిగా ఈ పాప పరిహారార్థ బలి ఉంది చూడండి, ఈ భస్మము, ఈ బూడిద ఉందండి. దీనికి ప్రతిగా అనగా దీనికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యాషెస్, దీనికి బదులుగా ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తాడు అని, ఇది అక్కరలేదు అని అర్థం వచ్చేటట్టుగా యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనమును రాయించాడు. మనం అది చిగురు గురించి 11వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు దీని గురించి, ఈ బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటానికి యేసు వస్తాడు అని రాయించాడు. పూదండ అన్న మాటకి ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు, బ్యూటీ ఫర్ యాషెస్ అని రాశారు. బ్యూటీ ఫర్ యాషెస్ అంటే యాషెస్, బూడిదకు బదులుగా పూదండ అని ఇంగ్లీష్ తెలుగులో రాశారు, పూదండకు ఇంగ్లీష్లో రాశారు ది బ్యూటీనెస్. ఆ బ్యూటీ అనేటటువంటిది ఈ యొక్క బాహ్యమైనటువంటి ఈ శరీరానికి సంబంధించింది కాదు, అది నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ ఆత్మకు సంబంధించిన ది బ్యూటీనెస్. ఒక అందమైనటువంటి ఒక స్త్రీ, అందమైనటువంటి ఒక పురుషుడు, ఇద్దరు యవ్వన ప్రాయంలో ఉండి ఒకరినొకరు చూసుకున్నారు. ఇంత చక్కగా అందంగా ఉంది, బ్యూటీగా ఉందని ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి హృదయము, వారి మనస్సు, వారి ఆలోచనలు, వారి తలంపులు బ్యూటీగా లేవు, అవి అష్టదరిద్రంగా ఉన్నాయి. ఈ అందమైన భార్యను, ఈ అందమైనటువంటి భర్త చూసిన ప్రతిసారి ఆ అందమైనటువంటి భార్య మీద అనుమానము. ఈ అందం నిజంగా నేను ఒక్కనే అనుభవిస్తున్నానా, ఒక అనుమానం. అలాగే అందమైనటువంటి ఈ భార్యకు, ఈ అందమైనటువంటి భర్తను చూసిన ప్రతిసారి కూడా అనుమానం. ఈ అనుమానమును బట్టి బయటికి వెళుతూ ఉన్నప్పుడు, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, నాతో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చక్కగా అలంకరించుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నాతో ఉన్నప్పుడే నువ్వు అలా తయారు కావాలి. నువ్వు ఒంటరిగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రము నువ్వు అలా అలంకరించుకోవద్దు, నువ్వు అలా తయారు కావద్దు. ఈ అనుమానం ఎక్కడుంటుందో ఆ అనుమానమును పెనుభూతము అని అన్నారు. తో బ్యూటీనెస్ అనేది ఈ బాహ్యమైనటువంటి శరీరానికి సంబంధించింది కాదు, అది నీలో ఉన్న హృదయానికి, నీ మనసుకు. అందుకే నిన్న కూడా మనము చూసాము, మారు మనస్సు పొందండి, నీ మనస్సును మార్చుకోండి, నీ మనస్సు పాపము మీద నుంచి పరిశుద్ధతలోనికి తీసుకురండి. ఆ బ్యూటీ అనేటటువంటి మాటనే హోలీనెస్, పరిశుద్ధత. బూడిదకు బదులుగా ఆయన క్షమాపణతో కూడినటువంటి పరిశుద్ధతను ఇస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి ప్రవచనం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి ప్రవచనం అని యేసే చెప్పాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి మీరు చదువుకుంటే, మళ్ళీ చెప్తున్నారు, గుడ్డిదయం పట్టకపోతే, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనము నుండి మీరు చదువుకుంటే, అక్కడ తన వాడుక చొప్పున అతనికి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు. క్రైస్తవులకు ఉందో లేదో నాకు తెలియదు, సండే చర్చికి వెళ్ళే అలవాటు. అన్నిటికీ అర్జెంట్ వెళ్తాం, కానీ సండే మాత్రం వెళ్ళాం. మన కొరకు నానా రకాలమైనటువంటి సెక్షన్స్ పెట్టారు. మార్నింగ్ సర్వీసులు పెట్టారు, ఎర్లీ మార్నింగ్ సర్వీసులు పెట్టారు, 9 o'clock సర్వీసులు పెట్టారు, ఆ తర్వాత ఈవినింగ్ సర్వీసులు పెట్టారు. ఏదో ఒక సర్వీస్కి వెళ్ళండి. కాబట్టి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి మీరు చూస్తే, తన వాడుక చొప్పున అని రాశాడు. తన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉంది.
అలా ప్రతి విశ్రాంతి దినమున వెళ్ళినప్పుడు ఆయనకు చదవటానికి ఈ ధర్మశాస్త్రం అనేటటువంటి చుట్ట ఇవ్వబడింది. అందులో నుంచి ఏమి ఇవ్వబడింది చదవటానికి అని అంటే ఈ యెషయా గ్రంథమే అతనికి ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో ఉన్న ఈ 61వ అధ్యాయమే ఇవ్వబడింది. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. మన కొన్ని మంచి సంఘాలలో, అందులో దక్షిణ ఇండియా సంఘమైనటువంటి మన సంఘంలో ఒక మంచి అలవాటు ఏంటి అని అంటే, ఏ వర్తమానం అయితే మనము వినబోతున్నామో, ఏ అంశమైతే మనము వాక్యము వినబోతూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి బైబుల్ పాఠాలన్నీ కూడా, రెఫరెన్సెస్ అన్నీ కూడా టోటల్ ఇయర్ క్యాలెండర్ని ప్రింట్ చేసేసి దాంట్లో మనకు ఆ ఇయర్ క్యాలెండర్లో ప్రింట్ చేసి మనకి ఇస్తారు. సో ఆ వర్తమానము వాక్యం ప్రకటించడానికి ముందే ఆ బైబుల్ పాఠాలను చదువుతారు. ఆ బైబుల్ పాఠాలను చదవడానికి అక్కడ ఏం చేస్తారనంటే, ఒక చిన్న స్లిప్లో కీర్తనల గ్రంథంను రాసిస్తారు, పాత నిబంధన రాసిస్తారు, పత్రికల పాఠము రాసిస్తారు, సువార్తల పాఠము రాసిస్తారు. రాసి అక్కడ చర్చికి వచ్చినటువంటి వారికి చదువుమని ఇస్తారు. వారికి తెలియదు ఈరోజు నేను వాక్యం చదవడానికి వెళ్తున్నాను అని వారికి తెలియదు. వెళ్తారు, చర్చికి వెళ్తున్నట్టుగా రెగ్యులర్గా వెళ్తారు. అనుకోకుండా ఆ యొక్క చర్చికి సంబంధించినటువంటి ఆ చర్చ్ స్టూవర్డ్ లేకపోతే ఎవరో ఒకరు ఆ యొక్క స్లిప్ తీసుకొచ్చి ఆ కూర్చున్నటువంటి వ్యక్తికి ఇస్తాడు, ఈ రోజు నువ్వు ఈ బైబుల్ చదవండి అని. దాన్ని తిరస్కరించకూడదు. నీ చేతికి బైబుల్ చదవమని ఇస్తే అది దేవుడు నీకు ఇచ్చాడు, అది నీ యొక్క మహాభాగ్యం, అది దేవుని యొక్క ఆశీర్వాదం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం మరణించేటటువంటి లోపు మనము ఆలయములో పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఆ చదివే అవకాశము దేవుడే మనకిస్తాడు. చర్చిలో ఉన్న సంఘ పెద్దలు కాదు నీకు ఇచ్చింది, అది దేవుని ద్వారా మనకు కలుగుతుంది. ఎందుకంటే అది యేసుకు కూడా అలా ఇవ్వబడింది. సో యేసుకు ఈ విధంగా ఇవ్వబడిన దాన్నే మన దక్షిణ ఇండియా సంఘాల్లో చాలా సంఘాలలో ఇది పాటిస్తూ ఉన్నారు. సమయం లేదు కనుక మీకు రెఫరెన్స్ ఇచ్చాను, మీ తర్వాత చదువుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి. అప్పుడు ఆయన ఆయనకి చదవటానికి ఇవ్వబడినటువంటి దాన్ని తీసినప్పుడు, చూసినప్పుడు, ఇగో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి 3-4 వచనాలు అతడు చదివాడు. ఈ ప్రవచనమే ఇప్పుడు అక్కడ కూడా ఉంది. అది 18వ వచనంలో, 16లో అతనికి ఇచ్చారు, చర్చికి వెళ్ళాడు, అతనికి ఇచ్చారు 16-17లో. 18వ వచనంలో ఈ భాగమును ఆయన చదువుతున్నాడు. చూడండి, 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. ఇంగ్లీష్లో చదవము ఒకసారి. బ్యూటీ ఫర్ యాషెస్ అంటే ఇప్పుడు మనకు బూడిద కావాలండి? యాషెస్ కావాలమ్మా? అమ్మ చదివావు కదమ్మా ప్రీతమ్మా, కావాలా? కాదు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను పంపాడు. ఎందుకు పంపాడంటే దానికి బదులుగా ఇది ఇచ్చి రాకూడక అని పంపాడు. అది గోధుమలకు బదులుగా బియ్యము, బియ్యముకు బదులుగా గోధుమలు. రోజు ఒకటే ఐటెం తినం కదా మనము, ఒకదానికి బదులుగా ఇంకోటి తింటాం కదా. సో ఇప్పుడు బూడిదకు బదులుగా పూదండన అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే మారు మనస్సుకు తగినటువంటి సువార్తను ఇచ్చి రాకూడక అని చెప్పి పంపించాడు. ఆ కొడుకు ఈ లోకానికి వచ్చి మారు మనసు పొందితే చాలు అని చెప్పాడు. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా మీరు చేస్తూ వస్తూనే ఉన్నారు, కానీ మీకు ఎవరికి క్షమాపణ దేవుడు ఇవ్వలేదు అని చెప్పాడు. మీకు క్షమాపణ దొరకలేదు అని చెప్పాడు. అందుకే అక్కడ చదివిన ప్రతిదీ కూడా మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చంపబడతాడు అని తెలిసినప్పుడు చంపబడటానికి ముందు ఆయన ఏం చేశాడు? నన్ను తినండి అన్నాడు, నా రక్తమును కూడా తాగండి అన్నాడు. అక్కడ వారికి ఏం చేశాడు?
కాల్చేసి బూడిదగా మార్చేసి దానిని నీళ్ళలో కలిపి త్రాగించారు. కానీ ఇక్కడ యేసేమంటున్నాడు? వాక్యమయున్న నన్ను తినండి, వాక్యమయున్న నన్ను త్రాగండి. ఆ వాక్యము నీ మనస్సు మారేటట్టు విధంగా ఉండాలి, పాపపు జీవితాన్ని విడిచే విధంగా ఉండాలి. ఇక పాపం అంటే నువ్వు ఏం పాపం చేస్తున్నావో నీకు తెలుసు, ఏమి తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. కాబట్టే ఈ యొక్క లెంటన్ డేస్ లో అవి మానేస్తున్నావు. నువ్వు వాటి జోలికి నువ్వు పోవటం లేదు. సో అది అక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం. కావాలంటే మీరు ఈ విషయం మరి లూకా సువార్త మీ తర్వాత చదువుకుంటారు చదువుకోరు కానీ, అందుకే నేనే చదివి వినిపిస్తాను. చూడండి, అక్కడ లూకా సువార్త ఆయనకి ఇదే ఇవ్వబడిందా, అది నాకు సంబంధించిందే అని యేసు చెప్పాడా లేదా చూసుకోండి ఒకసారి. లూకా సువార్త 4:16 తర్వాత ఆయన తన పెరిగిన నజరేతునకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము లోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా వాక్యం ప్రకటించడానికి కాదు. ఎంత గొప్ప స్పీకర్ అయినా సరే చిన్న చిన్న వాటిని చేయాలని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు చేయాలి. నేను అయిపోయిందండి, నేను పెద్ద పోస్ట్కి వచ్చేసాను, ఇక చిన్న వాటికి ఇక నేను బైబిల్ చదవనండి, బైబిల్ ప్రార్థన చేయనండి చర్చ్లో. నో, నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించాను. అనగా ఈ 61వ అధ్యాయంలో ఏమేమైతే మనం చదువుకున్నామో మొదటి వచనం నుండి మీరు చూస్తే అవే ఇక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ 19లో చెప్తున్నాడు, ప్రభువు హిత్సవస్సును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ఇదంతా పద్ధతి దక్షిణ ఇండియా సంఘంలో, మన సంఘంలో ఇవే పద్ధతులు పాటిస్తున్నారండి. వర్తమానానికి ముందు బైబుల్ ఎవరి చేతిలో నుంచి తీసుకుంటారు, ముందుకెళ్ళి అయ్యగారు చేతికి ఇస్తాడు బైబుల్. అప్పుడు అయ్యగారు బైబుల్ చేతి తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు చదివేస్తారు. చదివి సువార్తల పాఠం చదివిన తర్వాత ఆ సువార్తల పాఠం చదివినటువంటి వ్యక్తి వెళ్ళి మళ్ళీ ఆ బైబిల్ ఆ యొక్క పాస్టర్కి ఇచ్చేస్తారు. ఈ పద్ధతులు పాటించినంత మాత్రాన పరిశుద్ధులుగా అయిపోరండి. యేసు బైబిల్ చదివినట్టు నేను బైబిల్ చదివేశాను, యేసు అది చేసినట్టు నేను చేసేసాను. కాదు. నీ మనస్సు చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను విజ్ఞాపన ప్రార్థనలు చేశానండి. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తే పశ్చాత్తాప ప్రార్థన. నేను క్వైర్లో ఉండి క్వైర్ని నడిపించానండి, వాయిద్యాలు వాయించానండి, కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను. కాదు, అవన్నీ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? నీ మనసు మారి చెయ్యాలి. పాపం అనేది నీ జీవితంలో లేకుండా చెయ్యాలి. పరిశుద్ధత కలిగి ఉండి చెయ్యాలి. సో బ్యూటీ ఫర్ యాషెస్. అయితే పాత నిబంధనలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, బూడిద ప్రసక్తి లేకుండానే దేవుని చేత క్షమాపణ పొందిన వ్యక్తి ఉన్నాడు. గోనెపట్ట ప్రసక్తి లేకుండానే, బూడిదలో కూర్చోకుండానే, బూడిదను చల్లుకోకుండానే, అసలు బూడిద అనేటటువంటి ప్రసక్తే అతని జీవితంలోనికి పాపము చేసి రానిచ్చుకోలేదు. పాపం చేశాడు, కానీ పాపమునకు పరిహారంగా ఈ ఎర్రని పెయ్యను వధించేటట్టుగా చేయలేదు, దాన్ని కాల్చలేదు, బూడిదగా మార్చలేదు, దానిని చల్లుకోలేదు, దాంట్లో కూర్చోలేదు, నీళ్ళలో కలుపుకొని త్రాగలేదు, ఇది చల్లుకోలేదు, ఏమీ చేయలేదు. కానీ దేవుడు అతన్ని క్షమించాడు. ఆయనే దావీదు. భయంకరమైనటువంటి పాపం చేశాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఆల్మోస్ట్ అన్ని కూడా అతిక్రమించాడు. అందులో వ్యభిచరింపవద్దు అన్నాడు, వ్యభిచారం చేశాడు. నరహత్య చేయవద్దు అన్నాడు, నరహత్య చేయించాడు. ఊరియాను హత్య చేయించాడు. ఊరియా భార్యతో వ్యభిచారం చేశాడు. అయితే అతనికి మారు మనస్సు పొందటానికి, పాప క్షమాపణ ఇవ్వటానికి, పశ్చాత్తాపడటానికి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం చేయకుండా ఉండటానికి నాతాను అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఆ దావీదు దగ్గరికి పంపించినప్పుడు దావీదు, అవును, నువ్వు చెప్పినట్టే నేను పాపము చేశానని అతని దగ్గర ఒప్పుకున్నాడు. నువ్వు వ్యభిచారం చేశావు అని అతనికి అర్థమయ్యే రీతిగా
అతనికి ఒక ఉపమాన రూపంలో చెప్పాడు, ఒక పారబుల్ రూపంలో చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాడు. అయ్యా, ఒక వ్యక్తికి చాలా ఆడగొర్రెలు ఉన్నాయ్యా, అయితే ఇంకొక వ్యక్తికి ఒకే ఒక ఆడగొర్రె ఉందయ్యా. కానీ చాలా ఆడగొర్రెలు కలిగినటువంటి ఈ గొప్ప ఐశ్వర్యవంతుడు ఆ అన్ని గొర్రె పిల్లలు ఉన్నాయని సంతోషించకుండా ఈ వ్యక్తి దగ్గర ఉన్న ఈ ఒకే ఒక్క ఆడగొర్రె పిల్ల కావాలని ఆశపడి అది అతని దగ్గర నుంచి తెచ్చుకొని తన మందల్లో కలిపేసుకున్నాడయ్యా. అంతేకాదయ్యా, ఆ గొర్రెపిల్ల యొక్క యజమానిని కూడా చంపించేశాడు అని ఈ దావీదుకు ఇలా దేవుడు నాతాను ద్వారా దావీదుకు చెప్పిస్తున్నాడు. కానీ ఆ చెప్పిస్తున్నటువంటి దాంట్లో దావీదు ఉన్నాడన్న విషయం, ఆ ఆడగొర్రె పిల్ల ఊరియా భార్య అని, ఆ గొర్రెపిల్ల యొక్క యజమానుడు ఊరియా అని, ఈ బెత్షెబాని ఇతనికి అర్థం కావటం లేదు. నన్నే ఉద్దేశించి, నేను చేసినటువంటి పాపంని ఉద్దేశించి చెప్తున్నాడని అది అర్థం కాక, ఇదేదో జరిగినటువంటి సంఘటన, ఎవడో గొర్రెపిల్లని ఈ విధంగా లాక్కొచ్చుకున్నాడు అని అనుకుంటూ వెంటనే ఏమంటాడంటే నాతానుతో, ఎవడైతే ఆడగొర్రె పిల్లను తెచ్చుకున్నాడో వాడు మరణానికి పాత్రుడు అంటాడు, అని చంపేయాలి, ఎవడు వాడు నాకు తెలియచేయి అంటాడు. అప్పుడు వెంటనే నాతాను అంటాడు, ఆ మరణానికి పాత్రుడవు నీవే దావీదు అంటాడు. నీవే దావీదు మరణానికి పాత్రుడు. అరే, నేను ఎప్పుడే గొర్రెపిల్లని తెచ్చుకున్నాను, నేను ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నానయ్యా, నాకే మస్తు ఉంది, ఆస్తి అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నాడు. ఆ ఆడుగొర్రెపిల్ల ఎవరో కాదయ్యా, ఆడుగొర్రెపిల్ల బెత్షెబా అని చెప్పాడు. ఆడుగొర్రెపిల్ల యజమాని ఊరియా అయ్యా. ఆ ఊరియాని యుద్ధ భూమిలో ఎక్కడ ఉంచితే చంపబడతాడో నువ్వు తెలుసుకొని ఆ స్థలములో అతన్ని ఉంచి అతడు చంపబడటానికి కారకుడవయ్యా. ఆడుగుర పిల్ల అన్నటువంటి బెత్షెబాను తెచ్చుకొని నీవు తనను శారీరకమైనటువంటి సుఖమును అనుభవించావు, వ్యభిచారం చేశావు అని చెప్పినప్పుడు అతడు వెంటనే పశ్చాత్తాప హృదయంతో, కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, నేను ఘోరమైన పాపం చేశాను అని నాతాను దగ్గర ఒప్పుకోవటమే కాదు, దేవుని దగ్గర కూడా ఒప్పుకున్నాడు. అతనికి పాప క్షమాపణ, హృదయానికి పాప క్షమాపణ దొరికింది, మనసుకు పాప క్షమాపణ దొరికింది, ఆత్మకు పాప క్షమాపణ దొరికింది. కానీ శరీరంతో పాపం చేశాడు కనుక ఆ శరీరం మాత్రము క్షమాపణ దొరకలేదు. అతనికి ఎప్పుడు వేదనలు తప్పలేదు. నీ పాపానికి క్షమాపణ దొరికింది, నువ్వు నరకపాత్రుడివి కాకుండా పరలోక వారసత్వాన్ని సొంతం చేసేసుకున్నావు. కానీ నీవు ఒక కుటుంబమును బాధ పెట్టావు గనక, ఒక కుటుంబం యొక్క బాధకు, వేదనకు వారు అనాథలు కావటానికి కూడా కారకుడయ్యావు గనక నీ కుటుంబములో ఎప్పుడు కూడా నీకు నెమ్మది ఉండదు అని చెప్పి పంపించాడు. నీ కుటుంబస్తులతో ఎప్పుడు నీకు వైరమే ఉంటుందని నాతాను ద్వారా చెప్పి, పాపమైతే క్షమించబడింది, పరలోక వారసత్వాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. కానీ నువ్వు చేసిన పాపానికి నరక శిక్ష లేదు, కానీ నిత్య నరకాగ్ని శిక్ష లేదు, కానీ ఇక్కడ మాత్రము నువ్వు వేదనలు అనుభవించాల్సిందే, ఇక్కడ నువ్వు కష్టాలు అనుభవించాల్సిందే, ఇక్కడ నువ్వు అవమానాన్ని, నిందలు అనుభవించాల్సిందే అని దావీదుకు చెప్పి వెళ్ళాడు. ఇది నేను చెప్పిందంతా కూడా సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. శామ్యూయల్ 2nd book chapter 12లో ఇది ఉంది నేను చెప్పింది. అక్కడ బూడిద పూసుకున్నాడు, బూడిదే చల్లుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, లేదా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఎర్ర పెయ్యను తీసుకుని వచ్చి యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ ఎర్రని పెయ్యను ఇచ్చి యాజకుని ద్వారా అది వధింపబడేటట్టు చేసి దానిని కాల్చి బూడిదగా మార్చి ఆ బూడిదను నీళ్ళలో కలుపుకొని తాగి లేదా చల్లుకొని ఇది చేసినట్టుగా నా బైబిల్లోనైతే లేదండి. అతడు పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థననే 51వ కీర్తన. దట్ ఈస్ ది రిపెంటెన్స్. అది బూడిద అంటే, అది పరిశుద్ధత అంటే.
అది దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటే. 51వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయాన్ని తర్వాత చదువుకోండి. 51వ కీర్తనలో ఆ 12వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ సంఘటననే ఇక్కడ 51వ కీర్తనలో ప్రస్తావన తీసుకుని వచ్చి ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఆ సమయంలో ఎలా దేవునికి తన పశ్చాత్తాప హృదయమును కుమ్మరించుకున్నాడు అని ఇక్కడ ఆయన చేతనే రాయిస్తూ ఉన్నాడు. 51వ కీర్తన చదవటానికి ముందు అక్కడ తెలుగు బైబిల్లో చిన్న అక్షరాలతో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త, ఇప్పటిదాకా చెప్పాను, నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు, అతని ద్వారా అతడు పాపము చేశాడని తెలిసినప్పుడు అతడు రచించిన, ఎవరు, దావీదు రచించిన కీర్తన, లేదా దావీదు చేసిన ప్రార్థన, లేదా దావీదు పడినటువంటి పశ్చాత్తాపము, ఇది 51వ కీర్తన. ఇది మనలో ఎంతమందిని చేశామండి? ఒక పాస్టర్, ఒక సేవకుడు, నువ్వు పలానా తప్పు చేసావు బ్రదర్, నువ్వు పలానా తప్పు చేసావు సిస్టర్ అని చెప్తే ఆ పాస్టర్ని మార్చేస్తావు, ఆ సేవకుడిని మార్చేస్తావు, ఆ సంఘాన్ని మార్చేస్తావు. అలా నువ్వు మార్చినంత కాలం నువ్వు మార్చబడలేదు, నీ మనసు మార్చబడలేదు గనక ఒక రోజున దావీదుకు ముందు సౌలు పట్టిన గతి పడుతుంది అని చరిత్రలో నుంచే దేవుడు చెప్పకనే చెప్పించాడు. ఇజ్రాయేలుకు మొదటి రాజు సౌలు, అతడు ఒప్పుకోలేదు. అతనికి సమూయేలు ప్రవక్తనిచ్చాడు. సమూయేలు ప్రవక్త ద్వారా తప్పును చూపించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో, నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించావు, వెళ్ళుమన్న చోటికి వెళ్ళావు, కానీ అక్కడ మొత్తం అన్నిటినీ నాశనం చేసి చంపేసి రమ్మని చెప్పాడు. అగగు రాజుతో సహా చిన్న పిల్లలను అన్నిటినీ చంపేసి రమ్మన్నాడు. అయినా నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది మాటలను విని వాళ్ళ మాటల ప్రకారంగా నీవు చేస్తూ ఉన్నావు. చేశావు, బలిష్టమైనవి తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చావని అడిగినందుకు, ఇది నా కొరకు తెచ్చుకోలేదు, దేవునికే బలివ్వటానికి. ఎవరికి కావాలి దేవుడు వద్దు అని చెప్పినటువంటి బలులు, ఎవరికి కావాలి నీ నామకార్థ క్రైస్తవ పాప ముసుగులో ఉన్నటువంటి నీ ప్రార్థన, ఎవరికి కావాలి 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా చేసేటటువంటి దోషాలున్నాయి, నీలో పాపాలున్నాయి, అయిష్టత ఉంది. నిన్న నేను చెప్పాను, కక్షలు, ఈర్ష్యలు, ద్వేషములు, పగలు, ఇవన్నీ కూడా దాచిపెట్టావు. సౌలు దాచిపెట్టినట్టుగా దాచిపెట్టావు. దాచిపెట్టి నువ్వు బయటికి భక్తిగా ఉంటే అది నీకే నష్టం, అది మనకే నష్టం. సౌలు ఎలాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. దావీదుకి అదే పరిస్థితి రావాలిగా. దావీదుకి ఎందుకు ఆ పరిస్థితి రాలేదు అనంటే, దావీదు పాత నిబంధనలోనే బూడిద అవసరం లేకుండానే మనస్సులో ఉన్న పాపం, హృదయములో ఉన్న పాపం అంతా కూడా కాల్చేశాడు. పాపమును కాల్చేశాడు, తన దుష్ట స్వభావమును కాల్చేశాడు. దానంతటిని కూడా అతనిలో నుండి బయటికి పారేశాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడు అన్న బిరుదును సంపాదించుకున్నాడు. మనం సంఘానికి ఇష్టానుసారులుగా, సంఘస్థులకు ఇష్టమైన వారిగా, కుటుంబములో ఇష్టమైనటువంటి వారు, సమాజంలో ఇష్టమైన వారుగా పేరు సంపాదించుకోవాలనుకుంటాం. తప్పు లేదు. కానీ వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బ్రతకకపోతే మాత్రము అది నష్టాన్ని కలిగిస్తుంది. సో అలా ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ఒక అంశాన్ని మీకు చూపిస్తాను. చాలా ఉన్నాయి అక్కడ, మీరు సమయం ఉంటే మీరు చదువుకోండి. అందులో 6వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నీవు అంతరంగములో సత్యమును కోరుచు ఉన్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు, 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును
పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దానికి ముందు అన్నాడు, ఈ దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో కూడా చెప్పాడు. ఏం కోరుకుంటున్నాడు? అంతరంగమున సత్యమును కోరుకుంటున్నాడండి. సత్యము అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఏమంటాడంటే, నేనే సత్యమును అంటాడు. అంటే అంతరంగములో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? యేసు ఉండాలి. మరి అప్పుడు దావీదు ఉన్నప్పుడు యేసు లేడు కదా అంటావు. వెరీ గుడ్. అలాంటి ఆలోచనలు రావాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయని అదే యోహాను సువార్తలో యేసు అన్నటువంటి మాటను 17వ అధ్యాయము 17వ వచనములో రాయించాడు. సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. కాబట్టి అంతరంగములో, మన హృదయములో, మన మనస్సులో, నరాల్లో ఏమి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, సత్యమయ్యున్నటువంటి మారు మనస్సుకు, పాప క్షమాపణకు, పరిశుద్ధతమైనటువంటి జీవితము జీవించడానికి కావలసిన వాక్యము ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి వాక్యం ప్రకటించాలని కోరుకుంటున్నాడు. అలాంటి వాక్యం మనం వినాలని కోరుకుంటున్నాడు. వాగ్దానాల వాక్యాలు కాదండి, ఆశీర్వాదాల వాక్యాలు కాదండి. యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో, యేసుని నమ్ముకో. యేసుని నమ్ముకుంటే ఏమవుతుందండి? యేసుని నమ్ముకుంటావు, నిన్ను నీవు పాపం చేసి సాతానుకు అమ్ముకుంటావు. ఇంతేగా. యేసు నమ్ముకోమంటాడు, నువ్వు నమ్ముకున్నావు. నమ్ముకున్న 10 రోజులకు అంటాడు. నమ్ముకొని 10 రోజులు రెగ్యులర్గా చర్చికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న కార్యం జరుగుతుంది అంటాడు. జరుగుతుంది. లోపల గడ్డ ఉంది అంటాడు. ఆ గడ్డ ఉన్న సంగతి అందరికీ ఉంటాయి గడ్డలు. ప్రతి ఒక్కరికి గడ్డలు ఉంటాయి. ఇప్పుడు ప్రార్థన చేసిన గడ్డ కరిగిపోయింది అంటాడు. ఇమ్మీడియట్గా అమ్మగారు వెళ్తారు. ఈ అయ్యగారు వెళ్తాడు, అవును నా గడ్డ కరిగిపోయిందని. లోపల ఉన్న గడ్డ కరిగిపోయిందని ఈయన గారికి ఎలా తెలిసింది, ఈవిడ గారికి ఎలా తెలిసింది, ఆయన గారికి ఎలా చెప్పాడు? కరిగిపోయింది అనుకుందాం, తప్పేముంది? జరుగుతుంది, ఎందుకంటే దేవుడు చెప్పాడు. కరిగిపోయింది అనుకుందాం. మరి ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి ఏదో ఒక పాపం అలాగే ఉంచుకొని చచ్చిపోతే, ఈరోజు గడ్డ కరిగిపోయింది కానీ పాపమును విడిచిపెట్టలేదు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత గడ్డ కరిగించుకున్నందుకు పరలోకానికి వెళ్తాడా? పాపం అలాగే ఉందిగా, గడ్డ పోయింది కానీ పాపం పోతాడా పరలోకానికి? పోడుగా. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? గడ్డ కరిగించాను, నేనే ప్రార్థన చేసి గడ్డ కరిగించానన్న వ్యక్తి ఏమంటాడు? అమ్మ ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ చేయాలి అంటాడు. నేను పలానా దగ్గర చర్చి కడుతున్నాను అంటాడు. నా బైబిల్లో లేవండి అవన్నీ, లేవండి. అసలు చర్చిలు కట్టుమని యేసు చెప్పనే లేదు. అది మనం ఆరాధించడానికి ఒక స్థలం కావాలి. మన దేవుని యొక్క వాక్యం ఎలాంటి వాక్యము? సత్యమును కోరుచున్నాడు. దేవుని యొక్క ఆలయం ఎందుకు కావాలి? మనకు ఆలయానికి వెళ్తే మన పాపమును చూపించడానికి కావాలి. అక్కడ మనం అన్నీ మర్చిపోయి పరిశుద్ధులుగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించడానికి కావాలి. అంతే తప్ప ఆచార రీతిగా చర్చికి వెళ్ళడానికి రావడానికి కాదండి. ఇలా చెప్పుకుంటూ పోతే గంటల గంటల ప్రసంగాలు అవుతాయి. సమయం సరిపోదు. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ 11:30 12 ముగించి మళ్ళీ నేను ఇమీడియట్గా వెళ్తున్నాను. ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ అవన్నీ అప్రస్తుతం అనుకోండి మీకు చెప్పటం. ఎందుకంటే ఇది నడవాలి కదండి, దీని కొరకు కూడా మేము పని చేసుకోవాలి కదా. సో ఏది ఏమైనప్పటికీ ఆయన అంతరంగములో మారు మనస్సుకు సంబంధించినటువంటిది వాక్యము కోరుకుంటున్నాడు. అది నీ హృదయంలో ఉందా? అలాంటి వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? మనం ప్రాధాన్యత ఇస్తున్నావా? చర్చిలు కట్టుకుందాం, చర్చిలకు డొనేషన్లు ఇద్దాం. దేవుడు మనకి ఎంత ప్రేరేపణ ఇస్తే అంత ఇద్దాము, చేద్దాం, ఏమైనా చేయండి. కానీ మారకుండా మాత్రం చేయకండి దయచేసి. నువ్వు ఎన్ని చేసినా జీవితాన్ని మార్చుకోకపోతే అదంతా కూడా వ్యర్థం 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 అని చెప్తున్నా. అక్కడ ఇంకో మంచి మాట రాశాడు. ఏం రాశాడంటే, నా పాపమును పరిహరింపుము అంటున్నాడు. నా పాపాన్ని నువ్వు పరిహరింపుము. ఎర్రని పెయ్య కాదు, పాప పరిహారం ఎర్రని పెయ్య కాదు.
పాప పరిహారం నేనే ఇస్తున్నాను అంటున్నాడు. ఇక నేను మరలా పాపము చెయ్యను, అది పరిహారం. ఇంకో మంచి మాట ఉంటుంది 9వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఏం కోరుతున్నాడండి? నా అంతరంగములో నాతాను ద్వారా నాకు ఒక వాక్యాన్ని వేసేస్తాం, నా పాపం ఒప్పుకునే వాక్యాన్ని వేసేస్తాం, అది స్థిరముగా ఉండునట్లు. ఇక మరలా నేను పాపము చెయ్యకుండా ఉండేటటువంటి ఆ స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుము అని అడుగుతున్నాడు. మనం పిల్లలు పుట్టించు, నాకు పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరు, పిల్లల్ని పుట్టించు. పిల్లల్ని పుట్టిస్తే వాళ్ళను పెంచకపోతే, వాక్య పద్ధతి ప్రకారంగా పెంచకపోతే, మనము పుట్టించినటువంటి మన పిల్లలు అందరు ఏడిపోతారండి. నరకంలో కాల్చబడటానిక మన పిల్లల్ని కంటుంది వాళ్ళని పెంచక. అందుకే ఈయన అంటున్నాడు, నన్ను పుట్టించావు సరే బాగుంది, కానీ నాలో పుట్టించు. పుట్టించిన నాలో, నువ్వు నన్ను పుట్టించావు, నాలో ఒకటి పుట్టించు. అది స్థిరమైన మనస్సు. స్థిరం ఉండాలండి. స్థిరత్వం లేకపోతే ఏం లాభం? ఇక నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ అందరికీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు కాస్త కోపాలు తాపాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లోనే చేసుకునే పనులలోనే స్థిరత్వం ఉండదు. ప్రొద్దున పలానా చేస్తాను అని అనుకొని అనుకుంటారు, ప్రొద్దున అది చేయరు, ఇంకోటి చేసేస్తారు. వీళ్ళు ఇది చేస్తారు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు, తెల్లారులేసి అది ఉందేమో అని అనుకుంటే అది ఉండదు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే స్థిరమత్వం ఉండదు. ఇక పాపం విషయంలో ఏం స్థిరత్వం ఉంటుందండి? చివరిలో 11లో ఏమంటాడు చూడండి, 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. కావాలంటే నా రాజ్యాన్ని తీసేసుకో, నా ఆరోగ్యాన్ని తీసేసుకో, నా ఉద్యోగాన్ని తీసేసుకో, నా డబ్బుని తీసేసుకో, నన్ను రోడ్డు మీద బికారిం చెయ్యి, నా జోబులో ఒక్క పైసా లేకుండా చేసేసేయి, తినడానికి తిండి కూడా లేకుండా చేసేయి నన్ను. కానీ అవన్నీ తీసేసుకో, కానీ నీ పరిశుద్ధాత్మను మాత్రము నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవిచ్చిన పాప క్షమాపణ, పరిశుద్ధత నా యొద్ద నుండి తీసేయకు. నువ్వు ఇచ్చిన ఏదైనా నేను కాపాడుకోవడానికి ప్రయాసపడను, కానీ నువ్వు నాకు ఇచ్చిన పాప క్షమాపణను మాత్రం కాపాడుకోవటానికి ప్రయాసపడతాను అని దావీదు అక్కడ చేస్తూ ఉన్నాడు. ఇది బూడిదకు ప్రతిగా పూదండలం. బూడిద లేదు, చదువుకోండి మీరు, ఎక్కడా లేదు. మనస్సును బూడిదగా మార్చేశాడు, హృదయములున్న పాపమును బూడిదగా మార్చాడు. ఏ బూడిద ఎందుకు? అది దేనికి పనికిరాదు. ఎందుకంటే మనం యేసును నమ్ముకున్నాం, యేసును దేవుని కుమారుడిగా అంగీకరించాం. యేసు అన్నాడు, బూడిదకు బదులు ఇదిగో ఇది నేను నీకు ఇచ్చాను, అది తీసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం కాదని చెప్తాను. తల్లి గర్భంలో మనం ఎలా వెళ్ళామండి? ఒక పురుగుగా వెళ్ళాం. పురుగుని తీసుకున్నామా? తీసుకోలేదు. తల్లి గర్భసంచిలోనికి, ఆ పిండములోనికి ఒక పురుగుగా వెళ్ళినాం. 9 నెలల్లో ఆ పురుగుకు బదులుగా, ఆ పురుగుకు ప్రతిగా ఒక మనిషి ఆకారాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. దాన్ని మనం తీసుకున్నాం, కానీ పురుగుని తీసుకోలేదుగా. లేదా ఆ మొదటి నెలలో ఉన్న డెవలప్మెంట్ అయిందిగా, అది తీసుకోలేదుగా. సెకండ్ మంత్లో అయిన డెవలప్మెంట్ తీసుకోలేదుగా. 6th మంత్ వరకు ఏ డెవలప్మెంట్ అయిందో ఆ డెవలప్మెంట్ అయింది నువ్వు 9th మంత్ తర్వాత తీసుకోలేదుగా. 9th మంత్లో అయినటువంటిది తీసుకున్నావు. 9th మంత్లో సంపూర్ణమైనది నీ దగ్గర ఉంది. 6th మంత్ది లేదు, 5th మంత్ది లేదు నీ దగ్గర. అలాగే బూడిద కూడా అలాంటిదే. అది 5th మంత్ అనుకో, 6th మంత్ అనుకో, 1st మంత్ అనుకో, కానీ లాస్ట్లో ఏమొచ్చింది? సంపూర్ణమైనటువంటి ఒక శిశువు నీ చేతిలో పెట్టబడ్డాడు. అదే సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి పాప క్షమాపణతో కూడిన పరిశుద్ధత నా చేతిలో ఉండాలి, నా జీవితంలో ఉండాలి. అప్పుడు నన్ను నా యేసయ్య ఎత్తుకుంటాడు, నా యేసయ్య నన్ను ముద్దాడుతాడు, యేసయ్య నాతో ఆలన పాలన చూస్తాడు. యేసయ్య తన సొత్తుగా నన్ను చూసుకుంటూ
నా ప్రతి అవసరత అక్కర్లను తీరుస్తాడు. ఇది పాత నిబంధనలో దావీదు స్థానంలో కొత్త నిబంధనలో పౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అక్కడ అతడు యూదా మత ప్రతిష్ఠుడు. చెప్పాను, సౌలు యూదుల మతానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వాడు. నేను గమాలేయుని పాదముల యొద్ద ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాను అన్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఉన్న సంఖ్యాకాండమును ఎందుకమ్మా దమస్కుకు ప్రయాణమై వెళుతుంటే చేయలేదు? సౌలుగా ఉన్నప్పుడే కదా దమస్కుకు ప్రయాణమై వెళుతుండేనే కదా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శనములో చూసి నీ హింసించుచున్నటువంటి యేసును నేనే అన్నాడు. సౌలు అడుగుతున్నాడు, నువ్వు ఎవడివి అంటే, నువ్వు హింసించుచున్న యేసును. నిన్నెప్పుడు నేను హింసించానయ్యా, నువ్వు నాకు ఎప్పుడూ కనబడలేదే అంటే, నాకు సంబంధించిన బిడ్డల్ని నువ్వు హింసిస్తున్నావు, నాకు సంబంధించిన బిడ్డల్ని నువ్వు బాధ పెడుతున్నావు. నీ ఇంట్లోనే ఉన్నారు, పిల్లల రూపంలో ఉన్నారు, బంధువుల రూపంలో ఉన్నారు, స్నేహితుల రూపంలో ఉన్నారు. వారు దేవుని అడుగుజాడల్లో నడవాలని ఆశపడుతున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను నీవు మాటలతో, సూటిపోటి మాటలతో వారిని బాధ పెడుతున్నావేమో. వారు తినడానికి తిండి దగ్గరికి వెళితే వారి మనసుకు బాధ కలిగేటటువంటి మాటను మాట్లాడుతున్నావేమో. వాళ్ళను కాదు నువ్వు మాట్లాడుతుంది, యేసును హింసిస్తున్నావు, యేసును బాధ పెడుతున్నావు, యేసును అవమానిస్తున్నావు, యేసును నిందిస్తున్నావు అని అర్థం వచ్చేటట్టుగా యేసు చెప్తున్నాడు. వాళ్ళను కాదు నన్ను అన్నాడు. ఈరోజు నా ప్రియ బిడ్డలారా, దేవునికి సంబంధించినటువంటి బిడ్డల్ని ఎవరైనా హింసిస్తున్నట్లయితే, బాధ పెడుతున్నట్లయితే, అవమానపరుస్తున్నట్లయితే, నువ్వు కూర్చొని తింటున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే మీ మనసును మార్చుకోండి, సరి చేసుకోండి. ఒకవేళ అలా మనం పడుతున్నా కూడా మనం ధన్యులం, నో ప్రాబ్లం. సౌలు చేతిలో హింసించబడిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ధన్యులుగా గుర్తింపబడ్డారు. నేను హింసించుచున్నటువంటి నేనే యేసును అని చెప్పాడు. అప్పుడు వెంటనే చెప్తున్నాడు, నువ్వు అదే దమస్కుకి వెళ్ళు, ఏ పని నిమిత్తం వెళ్ళవో ఆ పని నిమిత్తం వెళ్ళకు, ఒక ఇల్లు చూపిస్తాను, నేను ఒక చిన్న గది చూపిస్తాను, ఆ ఇంట్లోకి వెళ్ళు, ఆ ఇంట్లో ఉండు అని చెప్పాడు. అంతే చెప్పాడు, ఆ ఇంట్లో ఉండు అంతే, మిగతాది చెప్పలేదు. అక్కడ వెంటనే లోబడ్డాడు. అక్కడ అతనిలో ఉన్న చెవిటి దయ్యం, అతనిలో ఉన్నటువంటి మూగ దయ్యం, అతనిలో ఉన్నటువంటి గుడ్డి దయ్యం, అతనిలో ఉన్నటువంటి కుంటి దయ్యం, మొత్తం 4 దయ్యాలు వెళ్ళిపోయాయి. విన్నాడు, ఫస్ట్ చూశాడు, విన్నాడు, మాట్లాడాడు, దేవుడు వెళ్ళుమన్న గదికి వెళ్ళాడు. నేను ఆలయం చూసాం, ఆలయములో విన్నాం, ఆలయములో మాట్లాడాం, పాటలు పాడాం, ప్రార్థనలు చేశాం. బయటికి వచ్చినప్పుడు వర్తమానము ద్వారా ఎలా బ్రతుకోమని మనల్ని పంపిస్తే అలా బ్రతకటానికి వెళ్ళట్లేదు. ఇక 4 దయ్యాలు ఉన్నట్టు కాకపోతే ఏంటండి, ఉన్నాడు. అక్కడ 3 దినములు ఉండి అతడు ఉపవాసం ఉన్నాడు. బూడిద లేదు అక్కడ రాస్తాడు. అతడు 3 దినముల నుండి ఆహారము పుచ్చుకొనక ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని. ఇదే యేసు మరలా అననీయ అనేటటువంటి సువార్తికుని దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనములో అతనికి చెప్తాడు, పలానా చోట పలానా ఇంట్లో ఈ సౌలు ఉన్నాడు, ఆ సౌలు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అతన్ని నేను దర్శించాను, నాతాను ద్వారా దావీదును ఎలా దర్శించానో అలాగే నాతాను స్థానంలో అననీయ నిన్ను పంపుతున్నాను, దావీదు స్థానంలో సౌలును ఉంచాను. నాతాను ద్వారా దావీదు పాపము ఒప్పుకొని పశ్చాత్తాప హృదయుడై బూడిదకు ప్రతిగా పూదండను స్వీకరించిన విధముగా సౌలు కూడా స్వీకరిస్తాడు, వెళ్ళు అన్నాడు. అననీయ అంటున్నాడు, ససేమిరా అంటున్నాడు, నోను అంటున్నాడు. వాడు భయంకరమైన పాపి, వాడు పాత జీవితం అంతా ఎత్తి చూపిస్తున్నాడు. నువ్వు పాత జీవితాన్ని చూస్తున్నావు అననీయ, నేను క్రొత్త జీవితాన్ని చూస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, ఇంకా మారినటువంటి వారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ఇంకా నీలో పాత జీవితాన్ని చూస్తున్నారేమో, పాత విషయాలు మాట్లాడుతున్నారేమో, బాధపడకండి, దిగులు పడకండి. యేసయ్య నీ క్రొత్త జీవితాన్ని చూస్తే చాలు, నీ మార్పు జీవితాన్ని చూస్తే చాలు, నిన్ను పౌలుగా వాడుకుంటాడు. గొప్ప స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దిగులు పడకండి, ఆందోళన చెందకండి. 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ
అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో యాక్ట్స్ 9 చాప్టర్లో 0 చేసేసాడు సౌలును. అననీయ వచ్చాడు, అతనికి వాక్యమును ప్రకటించి అతని కొరకు ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడ్డాడు. ఆత్మ పరవశుడైపోయాడు. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దావీదు ప్రార్థన చేస్తే, ఇక్కడ పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి, పరిశుద్ధాత్మ లేకుండా, పాపక్షమాపణ లేకుండా ధర్మశాస్త్రం అభ్యసిస్తున్నాడు. అతడు చేస్తుంది పెద్ద ఘనకార్యం అనుకున్నాడు. కానీ అతనికి పరిశుద్ధాత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దావీదు మరలా వెనకకు చూడకుండా, మళ్ళా పాపం వైపు చూడకుండా ఎలా ఉన్నాడో అలాగే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత మరలా వెనకకు తిరిగి చూడలేదు. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అన్నాడు. పెంట అన్నాడండి. తినే తిండి పెంట అన్నాడు, కట్టుకునే బట్ట పెంట అన్నాడు, సంపాదించే సంపాదన పెంట అన్నాడు. అంత తన పాస్ట్ లైఫ్, అంత లగ్జూరియస్ పాస్ట్ లైఫ్ అంతటిని కూడా తను ఏమని గుర్తించాడంటే పెంట అని గుర్తించాడు. ఇట్స్ ఆల్ డస్ట్. డస్ట్బిన్ ఉంటుంది కదా బయట, దానితో పోల్చుకున్నాడు. నా పాత జీవితంలో నేను అనుభవించిన సంపాదన, తిన్న తిండి, కట్టుకున్న బట్ట, ప్రతిదీ కూడా అలాంటిది. అది నా జీవితంలోనికి మరలా రానిచ్చుకోను అని అన్నాడు. అది బూడిదకు ప్రతిగా పూదండన. కాబట్టి యాష్ వెడ్నెస్డే వచ్చిందండి, యాష్ వెడ్నెస్డే వచ్చిందండి, యాష్ వెడ్నెస్డే. యాష్ వెడ్నెస్డే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ తర్వాత మనలో బూడిదైందా, మనలో పాపం బూడిదైందా, మనలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం బూడిదైపోయిందా? బూడిదైంది మళ్ళీ ఎలా వస్తుంది? రాదే. 40 దినాలే అయి కదా బూడిదే. 40 దినాల తర్వాత మళ్ళీ ఎట్లా వచ్చింది? అది కాల్చబడి బూడిదైపోయిన తర్వాత 40 దినముల తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది? నువ్వు ఈ 40 దినంలో మానేసింది, మళ్ళీ 41వ దినం ఎలా వచ్చింది అని అంటే అది కాల్చబడలేదు, అది బూడిద కాలేదు. కేవలం బూడిద ఆచారం చేశావు నువ్వు, ఇజ్రాయేలీలు చేసినట్టుగా. అది చెయ్యకూడదు అని ఇక్కడ 2 విషయాలు చూపించాను. పాత నిబంధన నుంచి దావీదు గారిని చూపించాను, బూడిద ప్రసక్తి లేకుండా. కృత నిబంధన నుంచి పౌలుని చూపించాను, బూడిద ప్రసక్తి లేకుండానే దేవునికి ఇష్టమైన వారైపోయారు. ఆయన ఇష్టానుసారమైన బిరుదు సంపాదించుకున్నాడు. ఈయనేమో ఆయన కొరకు ఉంచబడినటువంటి కిరీటమునే దేవుడు చూపించేశాడు. నువ్వు పూర్తి అర్హత సంపాదించేసుకున్నాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి, కిరీటము కూడా ధరింప చేయటానికి. మరి ఇక్కడ ఏ కానుకలు లేవండి, ఏ అర్పణలు లేవండి, ఏ విధమైన బలులు లేవండి, ఏ విధమైన బూడిదలు లేవండి. కేవలం జీవితమును దేవునికి సమర్పించుకున్నాడు. ఆ విధమైనటువంటి జీవితం ముందు కొనసాగాలి. సో రేపటి దినమున యోనా గ్రంథం 3వ అధ్యాయమును క్లుప్తంగా మనము రేపటి దినం ధ్యానిస్తాం. ఎందుకంటే సమయం ఎక్కువైపోయింది కనుక. అక్కడ కూడా వారు బూడిదలో కూర్చున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, అన్నీ చేశారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అన్నీ చేశారు. దానిని బట్టి దేవుడు వారిని క్షమించాడు అని రాయలేదు అక్కడ. వారు తమ దుర్మార్గతను విడిచినందున, వారు తమ యొక్క పాపములను మానుకొనినందున అని రాశాడు. లెంట్ డేస్ పాటించినందున అని రాయలేదు అక్కడ. లెంటన్ డేస్లో 40 దినాలు ఉపవాసం ఉన్నందున అని రాయలేదు అక్కడ. వారు ఉపవాసమును ప్రకటించుకున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, బూడిదను చల్లుకున్నారు, ఇవన్నీ చేశారు వాళ్ళు. వాటితో పాటు వాళ్ళు ఏం చేశారంటే పాపములను మానేశారు. వారు చేస్తున్నటువంటి దుష్టత్వమును మానేశారు. కనుక దేవుడు వారిని క్షమించాడు. దేవుడు వారికి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా మానుకున్నాడు. నీకు కూడా, నాకు కూడా, మనకు కూడా మానేయమన్నది మానేస్తే దేవుడు కీడు చెయ్యడు. నిన్న చదివాం కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదివాం. ఎవడైనా ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి తెలిసి మళ్ళా తప్పులు పాపాలు చేయకండి. 40 రోజుల క్రైస్తవులం కాదు మనం, 40 రోజుల పరిశుద్ధులం కాదు మనం, 40 రోజులు పాపమును విడిచిపెట్టి బ్రతికే వాళ్ళం కాదు మనం. జీవితకాలం అంతా కూడా మనము పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి ఆత్మీకమైనటువంటి విశ్వాసులుగా మనమున్నామని సంఘానికి, సమాజానికి మనము చూపించాల్సినటువంటి అవసరత
ఎంతైనా ఉంది అనేటటువంటి విషయాన్ని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఈ వర్తమానాన్ని సరి చేస్తున్నా. ఇది కంప్లీట్ కాదు, సరి చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి అంశాలు అంత ఈజీగా ఒక్క వర్తమానంతో కంప్లీట్ అయ్యేవి కావు. కాబట్టి అవుట్లైన్గా అక్కడక్కడ అవుట్లైన్గా తీసుకొని మీకు తెలియచేయటం జరిగింది. ఇక్కడ యోబు గ్రంథంలో బూడిద ప్రసక్తి కనబడుతుంది, ఎస్తేర్ గ్రంథంలో బూడిద ప్రసక్తి కనబడుతుంది. ఎస్తేర్ గ్రంథంలో మనం ధ్యానిస్తే అక్కడ మళ్ళీ 4 కనబడతారు మనకి. ఎస్తేర్ అమ్మ కనబడుతూ ఉంది, మరి అక్కడ ఎస్తేర్ గ్రంథంలో ఒక రాజు కనబడతాడు, మరి అక్కడ హామాను కనబడతాడు, ఇక్కడ మొర్దెకై కనబడతాడు. ఈ 4 ఎవరు? ఈ 4 కొత్త నిబంధన ప్రకారంగా మనల్ని కూడా అక్కడ కనుపరుస్తాడు. కాబట్టి అక్కడ రాజు స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎస్తేరు స్థానములో సార్వత్రిక సంఘమైనటువంటి మనము, హామాను స్థానంలో సాతాను, మొర్దెకై స్థానంలో పరిశుద్ధాత్ముడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ విధంగా నువ్వు అది ఎస్తేరు గ్రంథాన్ని చదువు, అప్పుడు మనలో తప్పకుండా మార్పు వస్తుంది. ఎస్తేరు మూర్ఖంగా ప్రవర్తించింది, పరిశుద్ధాత్ముడకు సాదృశ్యమైన మొర్దెకైకే ఎదురు తిరిగింది. అక్కడ ఉపవాసం ఉన్నాడు, మొర్దెకై ఉపవాసం ఉన్నాడు, బూడిదలో కూర్చున్నాడు. వాడు ఉపవాసం మానేయమని చెప్పు, తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పింది. కానీ మళ్ళీ ఆ పరిశుద్ధాత్మునికి సాదృశ్యమైన మొర్దెకై తనకు వర్తమానం పంపించినప్పుడు, తను తప్పు తెలుసుకునేటట్టు చేసినప్పుడు తను కూడా అక్కడ ఉపవాసం ఉంది. తను అనుకోలేదు, ఇప్పటికి 30 రోజులు అయిపోయింది, నేను రాజు దృష్టిలో నేను పడలేదు అనంది. ఇక మళ్ళా పడననుకుంది, ఇక రాజు దృష్టిలో ఎప్పటికీ పడననుకుంది. ఇక అందరిలో తను కూడా ఒక లాంటి బ్రతికైపోతుంది అనుకుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మునికి సాదృశ్యమైన మొర్దెకై మాట విన్నదో, దానికి లోబడిందో, ఆటోమేటిక్గా ఆ రాజు దృష్టి ఎస్తేరు మీద పడేటట్టుగా దేవుడు చేశాడు. చరిత్రని మారిపోయింది. ఈ రోజున అలా ఎస్తేరు సరిదిద్దుకున్న విధంగా ఈరోజు నువ్వు సరిదిద్దుకుంటే దేవుని దృష్టి నీ మీద తప్పకుండా పడుతుంది. నీ చరిత్రను, నీ భవిష్యత్తును దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఆత్మీయంగా మారుస్తాడు, శారీరకంగా మారుస్తాడు, మానసికంగా మారుస్తాడు. అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించగాక. పరిశుభ్రమైన దేవా తండ్రి, నైనా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను నాయన తండ్రి ప్రభ మరి వివరంగా ధ్యానించాలంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక తండ్రి ప్రభ మరి ఉన్న కొద్దిపాటి సమయంలోనే తండ్రి ప్రభ మాకు ఆచార రీతిగా వచ్చేటటువంటి, కంటికి కనబడేటటువంటివి, శరీరముతో చేసేటటువంటివి అక్కరలేదు. కానీ అది మనస్సుతో, హృదయముతో సమర్పించుకొని తండ్రి ప్రభ చేసేటటువంటి వాటిని నువ్వు చూస్తావని, వాటికి మాత్రమే తండ్రి ప్రభ ప్రాధాన్యత ఇస్తావు. ఆయన సిలువలో నువ్వు మరణించినంత మాత్రాన, సిలువ మేము మెడలో వేసుకున్నంత మాత్రాన, ఆ సిలువను తండ్రి ప్రభ మా ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన తండ్రి ప్రభ మరి దుష్టుడు రాడని, తండ్రి ప్రభ మేము పరలోకానికి వెళ్తామని నువ్వు చెప్పలేదు తండ్రి. ఆ సిలువలో ఉన్నటువంటి సందేశమును అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవిస్తేనే అని జ్ఞాపకం చేసాం. ఆ విధంగా బుడిద, ఆ విధంగా సున్నతి, ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకొని మీ రాకడకు మేమందరం కూడా సిద్ధంగా ఉండేటటువంటి ఆధిక్యతను కలిగించిందని ఆయన లైవ్లో విన్నటువంటి బిడ్డలందరినీ, తర్వాత వినలై ఉన్న బిడ్డల్ని తండ్రి ప్రభా వారి పరిస్థితులను చక్కపరచండి, ఆర్థిక వనరులను సమకూర్చండి తండ్రి ప్రభా, అనారోగ్యములను దూరపరిచి మంచి ఆయురారోగ్యాలను మీరు కలిగించేయండి. నూతనంగా వివాహం జరిగినటువంటి బిడ్డలు చక్కగా సంతోషంతో, అన్యోన్యతతో తండ్రి ప్రభా జీవిస్తూ నీ ద్వారా తండ్రి ప్రభా వారు సంతానాలను పొందుకుంటూ తండ్రి ప్రభా ఆయన దీర్ఘాయుష్మంతులుగా తండ్రి ప్రభా నీ సంతానములుగా గుర్తింపు పొందేటటువంటి ఆధిక్యతను తండ్రి ప్రభా ఆయా బిడ్డలకు మీరు కలగచేయండి తండ్రి ప్రభా. జన్మదినములను, వివాహ దినం జ్ఞాపకం చేసుకున్న బిడ్డలకును, సంతానం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకును కూడా తండ్రి ప్రభా ఆత్మీయ సంతానమును తండ్రి ప్రభా ఆత్మను పెంచేటటువంటి విధముగా తండ్రి ప్రభా సంతానం దయచేయండి. ఆయన గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు గృహాలను కూడా మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఆయన తండ్రి ప్రభా రాజ్యం నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మీరు అనుగ్రహిస్తారన్నావు. మీకు అక్కడగా ఉన్నవేవో మీ తండ్రికి తెలియను అన్నావు కనుక తండ్రి ప్రభా ఈ లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలందరికీ అక్కడక్కడ నివసిస్తున్నటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని ప్రయాసపడుతున్న బిడ్డలందరికీ కూడా తండ్రి ప్రభా అక్కడ ఏదుందో మీకు తెలుసు కనుక తండ్రి ప్రభా దయచేసి ఆ అక్కర్లన్నీ కూడా ఈ రాత్రికాల సమయమే తండ్రి ప్రభా ఉదయం వారు లేచినప్పుడు తీర్చబడును కాకని తండ్రి ప్రభా ప్రకటిస్తూ తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని రాత్రికాల సమయంలో చక్కటి నిద్రను, విశ్రాంతులను తండ్రి ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించి నీ పరిశుద్ధమైనటువంటి జీవితంలో తండ్రి ప్రభా వాడుకోండి. మన యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మిక ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవుల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ, వీక్షించిన బిడ్డలకును
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నిలయుండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం. తని నీ కార్యము నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ వర్తమానం ఒకటేసారి విని మానేయకండి. ఈ వర్తమానాన్ని మరలా 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 మీకు ఎన్నిసార్లు వినాలనుకుంటే అన్నిసార్లు మీరు వింటూనే ఉండండి. అది మీ మనసులో నాటుకొని పోయేటటువంటి విధంగా మీరు వింటూనే ఉండండి. ఎందుకంటే ఇవి అంత త్వరగా డిలీట్ అవ్వవు. ఇవి ఫేస్బుక్లో అట్లాగే ఉంటున్నాయి కనుక మీరు వినండి. మరియు యూట్యూబ్లో కూడా మీరు చూడాలనుకుంటే, వినాలనుకుంటే మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి యూట్యూబ్లో కూడా మరి మీరు వినొచ్చు. ఈ యొక్క వర్తమానాలను యూట్యూబ్లో కూడా మీరు ఇతరులకు కూడా మరి షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్.